నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లాలోని పంచముఖ హనుమాన్ కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా కాలనీలోని మహిళలు ఉదయాన్నే లేచి వారి వాకిళ్లలో పోటాపోటీగా ముగ్గులు వేసి రంగులు నింపి సంబరాలు జరుపుకున్నారు. రంగనాయకులగుట్ట సుధీర్ కుమార్ కాలనీ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పతంగుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తొండా వెంకటేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు దేశయన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి కుర్రా రవినాయక్, కార్యదర్శి బాతరాజు లింగస్వామి మరియు వీరన్న, కాలనీ సభ్యులు, కాలనీ పెద్దలు అందరూ పాల్గొని విజయవంతంగా జరిగింది. కామారెడ్డి జిల్లా పిట్లం ముకుందరెడ్డి కాలనీలో దుండగులు 5 ఇళ్లలో చోరీలకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బాన్సువాడ సిఐ తిరుపతి, పిట్లం ఎస్ఐ వెంకట్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. జనార్దన్ రెడ్డి ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, పూజా సామగ్రి దొంగిలించినట్లు తెలిపారు. ఎవరు అన్నారు ఓలంటే మీకు అన్నిటి ఓలు నా దగ్గర నుంచి కాబట్టి వెంకటేష్ కామని ఓలో అన్నారు. ఫోటో బాగా ఇస్తాడు. ఒకడే ఉన్నాడు. ఏమంటున్నా నీకేమన్నా మాట్లాడు తర్వాత
మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భువనగిరి కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్టీవీ క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించిన ప్రధాన కార్యదర్శి సందీప్ యాదవ్, డీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు. అనంతరం వారు మాట్లాడుతూ మీడియా అనేది సమాజంలో ఎంతో ప్రాముఖ్యత అని, ఎన్ఎస్టీవీ ప్రతి ఒక్కరికి సుపరిచితమని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లక్షటిపేట ప్రెస్ క్లబ్ రిపోర్టర్లు పాల్గొన్నారు. ఈ బౌలర్లకి రీచ్ లేదు. మాధవ్ తాగేస్తారు. ఫోటోస్ కూడా దిగుతున్నారు. సత్యమని అర్థమే టెన్షన్ అంతే కాలేదు. ఎన్ఎస్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. దీనిలో ప్రెస్ క్లబ్ సభ్యులమందరం ఉత్సాహంగా పాల్గొని ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో భాగస్వాములమయ్యాము. మీడియా అనేది సమాజంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. సామాజిక వైద్యునిగా సమాజంలో జరిగే ఎన్నో రకాల అవినీతి అక్రమాలను బయటకు తీయడంతో పాటు అసమానత రూపుమాపే క్రమంలో మీడియా అనేది ఎంతగానో పనిచేస్తుంది. ముఖ్యంగా ఎన్ఎస్టీవీ లక్షటిపేట మండలంలోని ప్రతి ఒక్కరికి సుపరిచితము. లక్షటిపేట మండలంలో ఎన్నో రకాల ప్రజా సమస్యలను, అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటి కార్యక్రమాలను అంటే ఒక వారధిగా పనిచేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తుంది. మా ఎన్ఎస్టీవీ లోకల్ రిపోర్టర్ శ్రీ సందీప్ యాదవ్ గారు, మా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రజల్లోకి ఎంతగానో ఎన్ఎస్టీవీని తీసుకెళ్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా బాగా పనిచేసి ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాలని, పాత్రికేయ వృత్తికి మరింత వన్నె తీసుకురావాలని మనస్ఫూర్తిగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా నేను కోరుకుంటూ, తోటి సహచర పాత్రికేయులందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎన్ఎస్టీవీ కార్పొరేట్ కార్యాలయంలో 2026 వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్. ఇటీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎన్ఎస్టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అట్లాగే సంక్రాంతి యొక్క విశిష్టత ప్రజలకు తెలియజేశారు. ఇటీ సందర్భంలో చైనా మాంజాన్ వలన అమాయక ప్రజలు, పక్షులు, జంతువులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇట్టి ప్రాణాంతకమైన మాంజాను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించకుండా అందరూ నిషేధించాలని హితబోధ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూస్తోందని, ఏ ఒక్క మతానికి తక్కువ చేయకుండా అందరి మన్ననలను పొందుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతోందని అన్నారు.
ప్రస్తుతం మనం ఎన్ఎస్టీవీ కార్యాలయంలో ఉన్నాము. ఆఫీస్కి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి ఆదం సంతోష్ గారు ఎవరైతే సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మరియు ఇంతకుముందు ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థిగా ఉన్నారు. వారు ఈరోజు మన ఎన్ఎస్టీవీ ఛానల్లో క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్టి కార్యక్రమంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. ఈరోజు మరి ఎన్ఎస్టీవీ వారి దగ్గరకు వచ్చి 2026 క్యాలెండర్ ఇనాగ్రేషన్ నా చేతుల మీద చేపించినందుకు వారందరికీ వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ, అలాగే మరియు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మరి వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పండుగ గొప్పగా చేసుకోవాలని ఈ ఎన్ఎస్టీవీ ద్వారా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ముగ్గుల పోటీలు చాలా ఉత్సాహంగా ఎమ్మెల్యేలే పాల్గొని మరి ఎమ్మెల్యేలే నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మరి అంతేకాకుండా పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి కైట్ ఫెస్టివల్ అధికారికంగా జరిపిస్తూ ఉన్నారు. అట్టి విషయాలు మీకు ఎలా అనిపిస్తూ ఉన్నాయి? మీరు ఏం చెప్పదలుచుకున్న అటు కార్యక్రమాల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాలు ఏంటి? గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే, మా ఒక్క ముఖ్యమంత్రి గారు అంటే సంక్రాంతి కాకుండా అన్ని ఫెస్టివల్స్ నా క్రిస్టియన్ ఉండని, నా ముస్లిం ఉండని, నా హిందూస్ ఉండ అన్ని పండుగలకు కూడా ఇప్పుడు గతంలో మన December 25th పోయింది, న్యూ ఇయర్ పోయింది. వారందరికి కూడా క్రిస్టియన్ వాళ్ళకు కూడా మా ముఖ్యమంత్రి గారు ముందు 30,000 రూపాయలు చెక్కులు ఇచ్చేది. ఈరోజు లక్ష రూపాయలు చర్చిలకు వేయడం జరిగింది. ఫీస్ట్ చేస్తున్నారు. అలాగే మరియు బతుకమ్మ పండుగలకు కూడా మరి దేవాలయాలకు కూడా అన్ని దేవాలయాలకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా మంచి పెద్ద ఎత్తున చెక్స్ ఇచ్చారు. ఈరోజు సంక్రాంతి అంటే పెద్ద ఒక పండుగ, ఫస్ట్ పండుగ, జనవరి తర్వాత ఫస్ట్ పండుగ, ఇక సంవత్సరం మొదటి పండుగ కాబట్టి ఇది అన్ని పిండి వంటలు ఇవన్నీ అల్లుడిని పిలుచుకొని ఇంట్లో భోజనం పెట్టడం, బిడ్డలను పిలుచుకొని భోజనం సంస్కృత, మన తెలంగాణ సంస్కృత. కాబట్టి కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. మరి అలాగే మా కాన్స్టిట్యున్సీలో, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆటలు, ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. గతంలో కూడా మా మిస్సెస్ కార్పొరేటర్ ఉన్నప్పుడు మరి పెద్ద ఎత్తున ఇవన్నిటి కూడా మేము అటెండ్ అవుతుండే. కానీ బౌద్ధ నగర్లో కానివ్వండి, లాలాపేటలో కానివ్వండి, ఈ 2 డివిజన్లల్లో బాగా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు ఉంటాయి. ఈసారి కూడా మేము బౌద్ధ నగర్ కానీ లాలాపేటకు కానీ ఆహ్వానం అందింది మాకు, మేము వెళ్తాము. అదే కాకుండా అందరూ కూడా కైట్ ఫెస్టివల్ చేసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే మనము టీవీలో చూస్తున్నాం, ఈ చైనా మాంజా మీద మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా చేతులు కానీ గొంతులు కానీ తెగిపోతున్నాయి. దయచేసి మరి ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే, చైనా మాంజా అనేది యూజ్ చేయొద్దు. ప్రాణానికి మనకు ఇది ఉంది కాబట్టి ఆ చైనా మాంజా చేయకుండా లోకల్ ఒక మాంజాతోనే మీరు ఎగిరేస్తే మనము ఇంటి వాళ్ళు సంతోషంగా ఉంటారు, మరి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి అది యూజ్ చేయొద్దని, అది బ్యాన్ కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇదండి మరి నూతన క్యాలెండర్ని ఆవిష్కరించినటువంటి ఆదం సంతోష్ గారు చెప్పినటువంటి మాటల్లో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో అది ముగ్గుల పోటీలే కావచ్చు, అది క్రిస్మస్ వేడుకలే కావచ్చు, రానున్నటువంటి రంజాన్ వేడుకలే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోతూ ఉంది. ఏ ఒక్కరిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టట్లేదు, అందరినీ సమానంగా చూస్తూ ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరినీ సమానంగా చూస్తూ అందరినీ ఆదరిస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ అలాగే చైనా మాంజా కొంచెం సేపు మనం సంతోషం కోసం ఆడుకునేటువంటి ఆటని ఇంకొకరి జీవితానికి చేడు చేసే విధంగా చైనా మాంజాలు తయారవుతున్నాయి. అట్లాంటి చైనా మాంజాలు నిషేధించాలి, అసలు ఉండకుండా చేయాలి. మన భారతదేశంలో చేస్తున్నటువంటి మాంజాలతోని తాత్కాలికంగా ఆడుకొని వదిలేయాలి అని చెప్పి ఆదం సంతోష్ గారు తెలియజేస్తున్నారు. మరి ఇటు సందర్భంలో ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని, ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. రైట్, ఇదండి మరి ఆదం సంతోష్ గారి ఎన్ఎస్టీవీ క్యాలెండర్ని ఆవిష్కరించే కార్యక్రమం. కెమెరా పర్సన్ అజ్జుతో శ్రవణ్ కుమార్, ఎన్ఎస్టీవీ, హైదరాబాద్.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఓటర్ లిస్టులో చోటు చేసుకున్న అక్రమాలపై వెంటనే సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ గారి నేతృత్వంలో చేపట్టారు. ఈ సందర్భంగా బొడ్ల రమేష్ మాట్లాడుతూ 2020 మున్సిపల్ ఎన్నికల సమయంలో 26వ వార్డులో ఉన్న 140 ఓట్లను అక్రమంగా తొలగించి వేరే వార్డులకు మార్చినట్లు ఆరోపించారు. వెరిఫై చేస్తున్నారు. సరే వెరిఫై చేస్తున్నప్పుడు చేయాలి చేసిళ్ళు టైంబడి వచ్చి వేరే లొకేషన్ పెట్టిళ్ళు ఆ ఓట్లను ఇల్లే వచ్చినాయి సార్, మీకు టెన్షన్ లేదు, ఈ 140 ఓట్లు మీరు కలుపుతాం సార్, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. అంతా ఆ ఓట్లన్నీ ఇళ్ళనే ఉన్నాయి, ఆ హౌస్ నెంబర్ కూడా ఇల్లే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు పోతాయి? అప్పుడు మేడము లొకేషన్ వచ్చి సార్ మీ ఓట్లు లొకేషన్ కలుపుతా అని చెప్పి మీరు ఫస్ట్ చెప్పాలండి. ఓటర్ లిస్ట్ ఇచ్చే ముందు చెప్పాలండి, మీరు ఓటర్ లిస్ట్ ఇచ్చే ముందు చెప్పాలండి. ఏం చెప్పింది మాకు చెప్పండి సార్, మాకేం చెప్పండి, మాకేం చెప్పారు సార్? మాకు ఓటర్ లిస్ట్ ఇచ్చింది తప్ప మేము మాకేం చెప్పలేరు. మీరు కమిషనర్ గారు మీ నైట్ బయట వయసు వస్తుంది, నాకు చెప్పి లొకేషన్ పెట్టి మీ లొకేషన్ ఇస్తా అని చెప్పినావు. నీ లొకేషన్ 26 వాటిలోకి ఈ లొకేషన్ వచ్చినాయి సార్ పెడతా అని చెప్పినాను. నైతిక బయట మీరు వయసు వస్తుంది ముందే చెప్తున్నా. మీరు కమిషన్ రిజర్వేషన్ ప్రక్రియనే మారుతుంది. 1-2 ఓట్లు కాదు, ఇది 306 ఓట్లతోటి మాట్లాడుతున్నా నేను. నాకు రావాల్సిన వాటా నాకు రాకుండా వేరే పోతుంది కావచ్చు, ఇక్కడ రావాల్సిన వాటా వేరేలో పోతుంది కావచ్చు. ఒక అధికారి నిర్లక్ష్యంతో మెట్టిపల్లి ఎదగా కావచ్చు. ఇంత సిస్టమ్ ను తారుమారు చేస్తుంటే ఎట్లా? మేము ఇన్ని రోజులు కష్టపడి బాధ మీకేం అర్థమైతే లేదు కావచ్చు. ఆ దెబ్బ ఆ రాయి కొట్టిండ్రు ఎట్లతో ఓలగలతో తెలియదు కాదు, బహిరంగంగా చెప్తున్నాం. ఇది ఈ దెబ్బ ఎవరికి తలగదు, ఓన్లీ బీజేపీలకే తలుగుతున్నది. దాదాపు 140 ఓట్లు తొలగినాయి అన్న. పోయిన 2020 నా జాబితాలో ఉండే అప్లికేషన్ పెట్టిన సర్వే లొకేషన్ వచ్చింది. లొకేషన్ వచ్చినా కూడా మీ లొకేషన్ వచ్చిందంటే మీకు ఇబ్బంది ఏం లేదు, మీకు కలుపుతామని చెప్పిండు. మీరు చూసుకుంటే 140 ఓట్లు లేవు, ఎంత ఇబ్బంది అవుతుంది అన్న 140 లేకుండా ఒక వాట్ల చాలా కుటుంబ అంశం. ఇది కావాలని 21 వాట్లు వేసిండు. దీన్ని సవరించాలని మేము పైన అధికారులకు డిమాండ్ చేస్తున్నాం అన్న.